ఎప్పుడు కూడా ఫస్ట్ పేపర్ మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు కానీ ఎప్పుడు కానీ మీ నోట్లో ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని ఒక క్వశ్చన్ రాసుకోండి. సో దానికి ఒక ఆన్సర్ వస్తుంది మీ నుంచి. మీ ఆన్సర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ విల్ పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ విల్ పవరే మీరు ఫెయిల్ అయినా కానీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సెకండ్ థింగ్, యూ షుడ్ బి సీరియస్ ఎనఫ్. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ 1 year, ఎగ్జామ్ సైకిల్ 1 year. సో మీరు 2 years ఆఫ్ టైం ఒక అటెంప్ట్ ఇస్తున్నారంటే మీ ప్రైమ్ ఫేజ్లో అది కూడా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు. సో మీతో పాటు ప్యారలల్ ఉన్న వాళ్ళు 2 yearsలో దే షుడ్ బి చాలా అప్గ్రేడ్ చేసుకుని పైకి వెళ్తారు. ఇఫ్ యూఆర్ గివింగ్ 2 years టైం, బీ సీరియస్ అబౌట్ దట్ టైం. థర్డ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ సపోర్ట్, మెంటర్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్. సో నా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ నుంచే నా పేరు ప్రత్యూష్ ఐఏఎస్ అని ఫీడ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంటాక్ట్, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి అరే నేను ఇప్పుడు కాంటాక్ట్ మార్చాలా, అరే ఐఏఎస్ త్వరగా అవురా, నేను కాంటాక్ట్ అలాగే ఉంచుకుంటానని చెప్పేవాళ్ళు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా, మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఫెయిల్ అయినప్పుడు కూడా మా డాడీ నువ్వు చదివినంత కాలం చదువు, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఆయన ఉన్నంత వరకు కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చదవమన్నారు. సో దాని తర్వాత సార్ చెప్పినట్టు నేను ఫెయిల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేశారని. ఈ సోషల్ సిస్టమ్ పెట్టుకోవడం చాలా బెటర్ మ్యామ్. మెంటల్ హెల్త్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవడం, దానివల్ల ఒక రిసైలెన్స్ వస్తుంది, ఒక సొలేస్ వస్తుంది, మనం ఏదో సాక్రిఫైస్ చేయట్లేదు. సో మీ ఓన్ హాబీస్ కూడా పర్సూ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా ఎంజాయ్ చేయాలి.